శాతవాహన మహారాజు తన ప్రియసతి అయిన రాణి పద్మినీదేవితో జలకాలాడుతున్నప్పుడు సంస్కృత భాషలో పాండిత్యం లేని మహారాజుతో రాణిగారు మోదకై తాడయ అని చెప్పగా రాజుగారు మరోలా అర్థం చేసుకుని లడ్డూలను ఆమెపై విసురుతాడు. రాణి కోప్పడుతుంది. సంస్కృతం తెలియని వాడికి సరసం తెలియదని అవహేళన చేస్తుంది. రాజుగారు అలక వహిస్తారు. ఈ విషయం తెలుసుకున్న పండితులు గుణాఢ్యుడు, శర్వవర్మ రాజుగారికి సంస్కృతం నేర్పిస్తామని చెబుతారు. తాను నెలలోపు నేర్పిస్తానని శర్వవర్మ చెప్పగా అది సాధ్యం కాని పని అని గుణాఢ్యుడు చెప్తాడు. వాళ్ళిద్దరూ పందెం కాస్తారు. శర్వవర్మ అసాధ్యమైన పనిని సాధ్యం చేయడానికి అడవికెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గురించి తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై కరుణిస్తాడు. ఈ విషయాన్ని అమాత్యుల వారు రాజుగారికి వివరిస్తారు. మహారాజుకు శర్వవర్మ సంస్కృతాన్ని నెలలోపునే నేర్పుతాడు. గుణాఢ్యుడు ఓడిపోయారు. పంద్యం అనుసరించి రాజ్యాన్ని భాషను త్యజించి అడవుల పాలవుతాడు. ఆ తర్వాతి కథ. లోకరక్షకుడైన ఆ పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవితో ఏకాంతంలో. ఆహా, ఎంత అద్భుత దృశ్యం, ఎంత నయనానందకరం! వారి ఏకాంతంలో దాగిన విచిత్రమేమిటో అది చూడని ఈ జన్మ వ్యర్థం. అవును, చూడాలి. కానీ ఆ భృంగి నన్ను లోపలికి పోనివ్వడే. ఎలా? ఆ పార్వతీ పరమేశ్వరులు వారి ఆనందంలో వారుంటారు. నన్ను గమనిస్తారా? అసంభవం. కనుక భృంగి గమనించకుండా అదృశ్య రూపంలో లోపలికి వెళ్ళడమే తక్షణ కర్తవ్యం. ఓం నమ శివాయ. 1000 పార్వతి 1 3. చూసారా, 2 4 పడింది. ఈసారి 1000 2 2. చూసారా, 2 3 పడింది. మీరు ఓడిపోయారు. ఈసారి 1000 1 2. కాదు కాదు, 1 4. అలాగే. చూసారా, 1 1 పడింది. మీరు మళ్ళీ ఓడిపోయారు. ఇంకొకసారి వెయ్యమంటారా? 1000. ఈసారి 4 3. అలాగే. మీరు చెప్పిన అంకెలు పడట్లేదు స్వామి. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? పందెం కట్టి పాచికలాడితే నాతో మీరెప్పుడు ఓడిపోతారని. అయితే ఇప్పుడు చెప్పండి నాకు, మీరు చెప్పదలుచుకున్న నూతన రసవత్తర రమణీయ కథారూపాల్ని. సరే, చెప్పక తప్పుతుందా? అయినా అనుకూలవతి, అనురాగవతి అయిన భార్య ముందు ఏ భర్తైనా ఓడిపోవాల్సిందే. ఆహా, ఎందుకో? అదే అనురాగమంటే, అదే ఆకర్షణంటే, అదే అభిమానమంటే. ఓడిపోయారుగా, ఇక కథలేమిటో చెప్పండి. చెప్తాను. ఇంకాస్త దగ్గరికి రా, నీ చెవిలో చెప్తాను. ఈ రహస్య కథలు ఇప్పటి వరకు ఎవరూ ఎవరికీ చెప్పని విద్యాధరుడి కథలు. అవేంటంటే, జయ జయ. ఏమిటి స్వామి, ఈవేళ మరీ మితిమీరిన ఆనందంతో కనపడుతున్నారు? ఏమీ లేదు జయ. నీవెప్పుడూ వినని, నీకెవరూ చెప్పని కథలను చెప్పనా? అలాగా, చెప్పండి, వింటాను. అవి ఎవరికీ చెప్పొద్దు. ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ చెప్పను. మాట తప్పవుగా?
అసలు మీరు ఆ మాట నాతో మరోసారి అనకండి. ఆహా, కోపం తెచ్చుకోవద్దు. ఆ కథలు చెప్తా విను. అవి విద్యాధరుడి కథలు. అవి ఎవరూ ఎవరికీ చెప్పలేదు. నేను నీకు చెప్తున్నాను సుమా. చెప్పండి, వింటాను. అవి అతి రహస్యమైనవి, ఎవరికీ చెప్పరాదు. నీ చెవిలో చెప్తాను. అమ్మా, మీరు ఎన్నో కథలు వినుండొచ్చు, కానీ ఎవ్వరూ చెప్పని అద్భుతమైన కథల్ని నేను మీకు చెప్పనా? ఏమన్నావ్? నాకు తెలియని కథలు నీకు తెలుసా? నేను వినని కథలు నీవు విన్నావా? నిజమా? నిజమమ్మా. నేనిప్పుడు చెప్పే కథలు ఎప్పుడూ ఎవరి ద్వారా వినుండరు. ఆశ్చర్యమే. అయితే చెప్పు. అమ్మా, ఇది అతి రహస్యం. ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పకూడదు. చెప్పనులే. నువ్వు ముందు నీకు తెలిసిన ఆ అద్భుత కథలేమిటో నాకు చెప్పు. అవి బహిరంగంగా చెప్పేవి కావు, చెవిలో చెప్పాలి. సర్లే, చెప్పు. ఆఖరికి ఆ నరవాహన దత్తుడు విద్యాధరులందరికీ చక్రవర్తి ఆ మదన మంచుకతో అనేక సుఖాలు అనుభవించి ఎంతో కాలం విద్యాధరులందరినీ పాలించాడు. ఇవేనమ్మా నేను విన్న అద్భుత కథలు. ఈ కథలు నీకెవరు చెప్పారు? ఇంకెవరు, నా భర్త అయిన పుష్పదంతుడు. అసలు ఈ కథలు నా భర్త పుష్పదంతుడికి ఎలా తెలిసినవో? ఓహో, నాకర్థమైనదిలే. ఏమైంది పార్వతి? ఎందుకు అలా ఉన్నావు? స్వామి, మీరింత మోసగాళ్ళని నేను అనుకోలేదు. ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు నన్ను అలా పరుషంగా దూషిస్తున్నావు? కాకుంటే ఏమిటి, మీరు మీ భక్తుడైన పుష్పదంతుడికి చెప్పిన కథల్ని కొత్త కథలని అబద్ధాలు చెప్పి నాకు మళ్ళీ చెప్తారా? ఇది మీకు న్యాయమా, ధర్మమా? దేవి, నేను ఎవరికీ చెప్పని కథలే నీకు చెప్పాను. ఇది నిజం, నన్ను నమ్ము. నమ్మను. మీరు నాకు అతి రహస్యంగా చెప్పిన కథే పుష్పదంతుడి భార్య నాతో చెప్పింది అంటే దానికి అర్థమేంటి? మీరు నాకు ఆ కథ చెప్పకముందే మీ భక్తుడైన పుష్పదంతుడితో చెప్పారన్నమాట. కాదు, అది అసత్యం. ఈ కథలు నేను నీకు మాత్రమే చెప్పాను. ఇది నిజం. అయితే జయ ఆ కథ నాకెలా చెప్పింది? అవును, ఎలా చెప్పింది? పార్వతి, నా భక్తుడైన పుష్పదంతుడు అదృశ్యంగా నేను నీకు చెప్పిన కథలను విని తన భార్యకు చెప్పాడు. ఆమె నీకు చెప్పింది. ఇందులో నా తప్పేమీ లేదు. పుష్పదంతా, జయ, పుష్పదంతా, మేము ఏకాంతంగా ఉన్నప్పుడు అదృశ్యంగా లోనికి వచ్చి పరమేశ్వరుడు నాతో చెప్పిన కథల్ని దొంగచాటుగా విని నీ భార్యకు చెప్పడమే కాక నీ భార్య పరమేశ్వరుడు నాతో చెప్పిన కథల్ని కొత్త కథలని చెప్పి నాకు మళ్ళీ చెబుతుందా? నా భర్త తప్పు కాయండమ్మా. పొరపాటైపోయిందమ్మా, క్షమించు తల్లి. దుష్టుడు అయిన నిన్ను క్షమించడమా? మా భక్తుడివి కనుక బ్రతికిపోయావు. అదే వేరొకరై ఉంటే ఈ పాటికి బూడిదైపోయేవారు. నీవు విన్న అద్భుత కథలన్నీ ఈ క్షణమే మర్చిపోదువుగాక. నీ వంటి స్వామి ద్రోహులకు కైలాసంలో తావులేదు. వెళ్ళు. నీవు చేసిన మోసానికి ఫలితంగా భూలోకంలో మానవ జన్మనెత్తి స్మృతిహీనుడివై అష్టకష్టాలు అనుభవించు. తల్లి జగజ్జనని, శాంతించు. పొరపాటు జరిగిపోయినది. నా అపరాధాన్ని, నా భర్త చేసిన అపరాధాన్ని మన్నించు. నా భర్తపై కరుణ చూపించమ్మా. మేం మీ పాదదాసులం, మీ భక్తులం. శాంతించు పార్వతి, శాంతించు. వీరిద్దరూ మన భక్తులే, ప్రమదులే. వారిపై కరుణ చూపు. పుష్పదంతా, నీవు మానవుడవై నీ గత స్మృతులను మరిచి సామాన్యుడివై ఉన్నను మహామేధావివై అద్భుతమైన అసాధారణ శక్తితో విజ్ఞాన సంపన్నుడవై తరిస్తావు. అమ్మా, మరి శాప విముక్తికి మార్గం చెప్పు తల్లి. ఈ పుష్పదంతుడు విన్న దివ్య కథలన్నీ మానవ జన్మలో జ్ఞప్తికి తెచ్చుకుని మరొక శాపగ్రస్తునకు చెప్పినప్పుడే నీ భర్త పుష్పదంతుడకు మానవ జన్మ నుంచి, మా శాపం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడే నీ భర్త మళ్ళీ కైలాసాన్ని చేరుకోగలడు. అమ్మా జగజ్జనని,
భర్తను విడిచి భార్య బతకడం ఎంత కష్టమో మీకు తెలుసు. నా భర్త నుంచి వేరు చెయ్యకు. జయ, నీవు నీ భర్త వెంటే మానవకాంతగా జన్మిస్తావు. నా భక్తురాలివై నా అనుగ్రహాన్ని సంపాదిస్తావు. నీ భర్త కంటే ముందుగానే మానవ దేహాన్ని విసర్జించి నన్ను చేరుకుంటావు. వెళ్ళండి. అంతా నీ దయ తల్లి. తల్లి, తండ్రి, ఇక సెలవు. శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అదో అలా మహాదేవుడు శివుడు పార్వతీదేవికి చెప్పిన కథలు విన్న పాపానికి పార్వతీదేవి కోపానికి గురై మానవ జన్మనెత్తి పుష్పదంతుడు కౌశంబిలో జన్మించి కాత్యాయన మహర్షిగా మారాడు. ఆ కాత్యాయున్నే వరరుచి అని కూడా అంటారు. ఆ వరరుచి ఏకసంతాగ్రహి. ఏదైనా ఒక్కసారి వింటే ఇట్టే గ్రహిస్తాడు. తిరిగి తను విన్నది పొల్లుపోకుండా ఒప్పజెప్పేంత ఏకసంతాగ్రహి. కాణభూతి, ఆ తర్వాత కథ కూడా చెప్పవయ్యా. చెబుతా. ఆ కథ ఏమిటంటే, అప్పుడు ఆ వరరుచి 6 ఏళ్ల ప్రాయంలో ఉన్నాడు. ఒకనాడు ఒక వీధి అరుగున శ్రీమన్మహాదేవ దేవాధిదేవ హే సాంబ సదా శివ నమో నమః నమో నమః. శంకర భవనా శంకర శంకర పాలిత కింకర భవ్య శుభంకర భవనా శంకర శంకర హర హర స్మర హర పురగ స్మర హర సాంబ సదా శివ శంకర హుళులుకు ఢమ 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 హుళులుకు డిండిమ శోభిత శంకర హుళులుకు ఢమ 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 హుళులుకు డిండిమ శోభిత శంకర శివ శంకర అభయంకర శంకర. జయ జయ శంకర భక్తవ శంకర భవనా శంకర శంకర జయ జయ శంకర భక్తవ శంకర. అమ్మా అమ్మా, మరే నేను ఇప్పుడే ఒక నాట్య ప్రదర్శన చూసొచ్చానమ్మా. ఎంత బాగుందో తెలుసా? సర్లే, అన్నం తిందు గాని పద. ఒక్కసారి నీ ముందర చేసి చూపిస్తానమ్మా. ముందు అన్నం తినరా, తర్వాత నాట్యం చేద్దు గాని. లేదు, ముందర నాట్యం తర్వాతే అన్నం. అలాగే కాని. మా మంచమ్మ కదా. శ్రీమన్మహాదేవ దేవాదిదేవా
హులులుకు ఢమ 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 హులులుకు డిండిమ శోభిత శంకర హులులుకు ఢమ 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 హులులుకు డిండిమ శోభిత శంకర శివశంకర అభయంకర అమోఘం నాయన, అద్భుతం. ఎవరినైనా మీరు ఇలా వచ్చారు? మీ అనుమతి లేకుండా వచ్చినందుకు క్షమించండి. నా పేరు వ్యాడి, నా తమ్ముడి పేరు ఇంద్రదత్తుడు. మేమిరువరం పాటలీపుత్రానికి చెందిన బ్రాహ్మణ కుమారులం, బాటసారులం. అలాగా, ఏం కావాలి నాయనా? మాకు మీ కుర్రాడిని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం కలిగింది. ఇంతకు ముందే మేం వీధిలో ఒక నాట్య ప్రదర్శన చూశాం. అక్కడ ఆ నటకుడు ఏ విధంగా పాట పాడుతూ ఎలా నాట్యం చేశాడో అది చూసిన మీ కుర్రాడు అచ్చం అలాగే అదే పాటతో అదే అభినయంతో అక్షరం పొల్లుపోకుండా, ఏమాత్రం తేడా లేకుండా అదే నాట్యం ఎలా చేసి చూపించగలిగాడా అన్నదే మా సందేహం. మీరు ఈ ఊరి కొత్తవారు గనక అటువంటి సందేహం వచ్చుంటుంది. వాడు శృతిధరుడు. ఏది విన్నా ఏది చూసినా ఒక్కసారితోనే సమస్తం నేర్చుకోగలిగే తెలివితేటలు ఆ భగవంతుడే ప్రసాదించాడు. అందరూ వీణ్ణి వరరుచేనే పిలుస్తుంటారు నాయన. ఆహా, ఏం అదృష్టం అండి. మేము ఇంతకాలం వెతుకుతున్నది ఇటువంటి బ్రాహ్మణ వటువు కొరకే. అలాగా? అయ్యో, నిలబెట్టే మాట్లాడుతున్నారు. కసన్ని మంచి తీర్థం పుచ్చుకుందరు గాని రండి, కూర్చోండి. అలాగే, మీకేమీ అభ్యంతరం లేకపోతే మా ఇరువురికి భోజనం ఏర్పాటు చేయండి. ఖర్చు ఇచ్చుకుంటాను. అయ్యో, అలాగే, రండి. చాలా సంతోషం అమ్మా. చాలా మంచి రుచికరమైన భోజనం పెట్టారు. అన్నట్టు మీ గురించి చెప్పారు కాదు? మా తండ్రి గారి తదనంతరం మాకు కావాల్సినంత ధనం సంక్రమించింది. వేదాధ్యయనం చేసి మహాపండితులం కావాలనే కోరిక మాలో కలిగింది. సమస్త విద్యలు సమగ్రంగా నేర్చుకుని మమ్మల్ని మించిన వారు లేరనిపించుకోవాలి అన్న తపన పడుతుండగా మా కులదైవం కుమారస్వామి వారు మాకు స్వప్నంలో కనిపించి వర్షోపాధ్యాయుల వారి దగ్గర వేదాధ్యయనం చేయమని సెలవిచ్చారు. మేము వర్షోపాధ్యాయుల వారి దగ్గరికి వెళ్ళగా